ఐపీఎల్ 18వ సీజన్‌కి సంబంధించి లాస్ట్ వీడియోలో మనం 5 టీమ్స్ యొక్క అనాలిసిస్ చూసాం. ఈ వీడియోలో మిగిలిన 5 టీమ్స్ అనాలిసిస్ చూద్దాం. సిక్స్త్ టీమ్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్. 17 సీజన్స్ నుండి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కప్పు కొట్టని టీమ్స్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒకటి. అయితే ఈ టీం బలాలేంటో చూద్దాం. ఈసారి టీం చాలా బ్యాలెన్స్డ్‌గా కనిపిస్తుంది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్, ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ లాంటి ప్లేయర్స్ డీసీ టీంలో ఉండటంతో టీం మరింత స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఈ ఇద్దరే టీంకు అతిపెద్ద బలమని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఇద్దరు 1 ఆర్ 2 మ్యాచెస్ మెరుపులు మెరిపించి ఆ తర్వాత స్లో అయ్యే టైప్ కాదు. సీజన్ మొత్తం చాలా కన్సిస్టెంట్‌గా పర్ఫామ్ చేస్తారు. వీరితో పాటు జేక్ ఫ్రేజర్ మెగ్వర్క్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, అక్షర్ పటేల్ డీసీకు కీలకంగా మారనున్నారు. ఈ టీం యొక్క బలహీనతలు వచ్చేసి ఈ టీంకు ఎక్స్పీరియన్స్ ఫినిషర్ లేకపోవడం మైనస్ అని చెప్పొచ్చు. ఫినిషింగ్ కోసం అశుతోష్ శర్మ లేదా సమీర్ రిజ్వీ లాంటి ఇన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్పై ఆధారపడాల్సి ఉంది. ఇక ఫస్ట్ టైం అక్షర్ పటేల్ కెప్టెన్సీ చేస్తున్నాడు. ప్రెజర్ సిచ్యువేషన్స్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో చూడాలి. ఢిల్లీ క్యాపిటల్స్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటో చూద్దాం. ఓపెనర్స్గా కేఎల్ రాహుల్, జేక్ ఫ్రేజర్ మెగ్వర్క్ వస్తారు. వన్ డౌన్లో ఫాఫ్ డు ప్లెసిస్, ఫోర్త్ ప్లేస్లో అక్షర్ పటేల్, ఫిఫ్త్ ప్లేస్లో స్టబ్స్, సిక్స్త్ ప్లేస్లో కరుణ్ నాయర్ కానీ సమీర్ రిజ్వీ కానీ ఇద్దరిలో ఒకరు ఉంటారు. సెవెంత్ ప్లేస్లో అశుతోష్ శర్మ, ఎయిత్ ప్లేస్లో మిచెల్ స్టార్క్, ఆ తర్వాత కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, టీ నటరాజన్ ఉంటారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా రోహిత్ శర్మ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక సెవెంత్ టీం వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్. ఐపీఎల్ హిస్టరీలో చెన్నై, ముంబై తర్వాత ఎక్కువసార్లు టైటిల్ గెలిచిన టీంగా కోల్కతా నైట్ రైడర్స్ ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న కోల్కతా నైట్ రైడర్స్ మరోసారి టైటిల్ కొట్టాలని చూస్తుంది. అయితే ఈ టీం యొక్క బలాలేంటో చూద్దాం. సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ని గెలిపించే సత్తా ఉన్న ఆల్రౌండర్లు ఆండ్రూ రసెల్, సునీల్ నారాయణలు ఈ టీంకు మెయిన్ పిల్లర్స్ అని చెప్పొచ్చు. వీరితో పాటు వరుణ్ చక్రవర్తి, రింకు సింగ్ లాంటి టాలెంటెడ్ స్టార్ ప్లేయర్స్ ఉండటం ఈ టీంకు బలమని చెప్పొచ్చు. క్వింటన్ డికాక్, రోమన్ పవెల్, మొయిన్ అలీ, నోకియా లాంటి ప్లేయర్స్ ఉండటం టీం బెంచ్ కూడా స్ట్రాంగ్గా ఉంది. వీరితో పాటు సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి స్పిన్ బౌలింగ్ ఈ టీంకు అతిపెద్ద బలమని చెప్పొచ్చు. లాస్ట్ సీజన్లో అతి తక్కువ ఎకానమీతో ఈ ఇద్దరు బౌలింగ్ చేశారు. ఈ టీం యొక్క బలహీనతలు ఏంటో చూద్దాం. ఈ టీంకు చెప్పుకోదగ్గ బలహీనతలు ఏమీ లేకపోయినప్పటికీ కీలక ప్లేయర్లైన ఆండ్రూ రసెల్, నోకియాలకు ఫిట్నెస్ మేజర్ కన్సర్న్గా చెప్పుకోవచ్చు. వీరిద్దరూ తరచుగా ఇంజరీస్ అవుతుంటారు. ఈ ఇద్దరు ఫిట్నెస్ని కాపాడుకోవడం కోల్కతా నైట్ రైడర్స్కు చాలా ముఖ్యం. ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటో చూద్దాం. క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్ ఇద్దరు ఓపెనర్స్గా వస్తారు. వన్ డౌన్ అజింక్య రహానే, ఫోర్త్ ప్లేస్లో వెంకటేష్ అయ్యర్, ఫిఫ్త్ ప్లేస్లో రింకు సింగ్, సిక్స్త్ ప్లేస్లో ఆండ్రూ రసెల్, సెవెంత్ ప్లేస్లో రమన్దీప్ సింగ్, ఎయిత్ ప్లేస్లో హర్షిత్ రాణా, నైన్త్ ప్లేస్లో వైభవ్ అరోరా, 10th ప్లేస్లో వరుణ్ చక్రవర్తి, 11th ప్లేస్లో నోకియా రానున్నారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా రఘువంశీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఎయిత్ టీం వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ హిస్టరీలో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న టీం ఆర్సీబీ. 17 సీజన్లలో ఇప్పటిదాకా ఆర్సీబీ ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు. టీం చూస్తే ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. టీం నిండా స్టార్ ప్లేయర్సే ఉంటారు. అయినప్పటికీ బ్యాటర్స్ మంచిగా ఆడితే బౌలర్స్ మంచిగా ఆడరు. బౌలర్స్ మంచిగా ఆడితే బ్యాటింగ్ సరిగా చేయరు. ఈ రెండు మంచిగా చేస్తే చివరి వరకు వచ్చి సెమీస్లో ఓడిపోతారు. గత 17 సంవత్సరాలుగా ఆర్సీబీ టీంలో జరుగుతున్నది ఇదే. ఈసారి మాత్రం టీం బ్యాలెన్స్డ్గా ఉంది. మరి ఈ సంవత్సరమైనా కప్పు కొడుతుందేమో చూడాలి. ఇంకా ఆర్సీబీ యొక్క బలాలు చూసుకుంటే బ్యాటింగ్లో టాప్ 3 ప్లేయర్స్ అయిన సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్లు ఈ టీంకు మెయిన్ పిల్లర్స్గా చెప్పొచ్చు.
భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యా లాంటి దేశీయ ప్లేయర్స్ ఈ టీంకు కీలకంగా మారనున్నారు. వీరితో పాటు హేజల్వుడ్ లాంటి ప్లేయర్స్ ఉండడం ఈ టీంకు అతిపెద్ద బలమని చెప్పొచ్చు. ఆర్సీబీకి ఈ సీజన్ భవిష్యత్తును ఈ 6 ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ పైన డిపెండ్ అయి ఉంది. ఇక ఈ టీం యొక్క బలహీనతలు చూసుకుంటే లివింగ్స్టన్, టిమ్ డేవిడ్ లాంటి ప్లేయర్స్ పేపర్ పైన స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ పిచ్ మీద కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయడంలో తేలిపోతుంటారు. వీరిద్దరూ 1-2 మ్యాచ్లు కాకుండా సీజన్ మొత్తం కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తే ఈ సీజన్లో ఆర్సీబీని ఆపడం ఎవరి వల్ల కాదు. ఇక ఆర్సీబీ యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 చూసుకుంటే విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ ఇద్దరు ఓపెనర్స్గా వస్తారు. 1 డౌన్గా రజత్ పటిదార్ వస్తాడు. 4th ప్లేస్లో లియామ్ లివింగ్స్టోన్, 5th జితేష్ శర్మ, 6th టిమ్ డేవిడ్, 7th కృణాల్ పాండ్యా, 8th భువనేశ్వర్ కుమార్, 9th యష్ దయాల్, 10th హేజల్వుడ్, 11th సుయాష్ శర్మ. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా దేవదత్ పడిక్కల్ రావచ్చు. ఓవరాల్గా టీం చూసుకుంటే ఎప్పటిలానే పేపర్ మీద స్ట్రాంగ్గా ఉంది. కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయగలిగితే ఈసారి కప్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక 9th టీం వచ్చేసి ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ని ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ టీమ్గా చెప్పుకోవచ్చు. ఈ టీం అయితే ఏకంగా 6 సార్లు టైటిల్ని గెలిచింది. ముంబై ఇండియన్స్ పేపర్ మీద ఎప్పుడు స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. దానికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ కూడా చేస్తుంది. అయితే గత 3 సీజన్ల నుండి ఈ టీం పేలవ ప్రదర్శన చేస్తుంది. కనీసం ప్లే ఆఫ్స్కి వెళ్ళటానికి కూడా తడబడుతుంది. ఈసారి కూడా టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈసారైనా కప్పు కొడుతుందేమో చూడాలి. ఇప్పుడు ముంబై ఇండియన్స్ యొక్క బలాలు ఏంటో చూద్దాం. ఈ టీంకు అతిపెద్ద బలం, బలహీనత 2 బుమ్రా అని చెప్పొచ్చు. ప్రతి సీజన్లో కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తూ సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ని గెలిపిస్తాడు. బుమ్రా పైన ఎక్కువ ఆధారపడడం ముంబై ఇండియన్స్ బలహీనత అని చెప్పొచ్చు. అతను సరిగా పర్ఫామ్ చేయనప్పుడు గెలిచే మ్యాచ్లు కూడా ఓడిపోవడం చాలాసార్లు చూసాం. ఇక ఈ టీంకు 2వ ప్రధాన బలం వచ్చేసి ఇండియన్ స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా. ఈ ముగ్గురు సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ను టర్న్ చేయగలరు. మోస్ట్ డిస్ట్రక్టివ్ ట్రయో అని చెప్పొచ్చు. ఇక ముంబై ఇండియన్స్ బలహీనతలు వచ్చేసి మిచెల్ శాంట్నర్ తప్ప చెప్పుకోదగ్గ స్పిన్నర్స్ లేకపోవడం ఈ టీం వీక్నెస్ అని చెప్పొచ్చు. రికెల్టన్కు బ్యాకప్గా చెప్పుకోదగ్గ వికెట్ కీపర్ లేకపోవడం ఈ టీంకు ఉన్న మరో వీక్నెస్. ఇక ముంబై ఇండియన్స్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 వచ్చేసి రోహిత్ శర్మ, రికెల్టన్ ఓపెనర్స్గా వస్తారు. 1 డౌన్గా విల్ జాక్స్, 4th ప్లేస్లో సూర్యకుమార్ యాదవ్, 5th తిలక్ వర్మ, 6th హార్దిక్ పాండ్యా, 7th నమందీర్, 8th మిచెల్ శాంట్నర్, 9th దీపక్ చహర్, 10th ట్రెంట్ బౌల్ట్, 11th బుమ్రా. ఇంపాక్ట్ ప్లేయర్గా కరణ్ శర్మ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బుమ్రా ఎంత త్వరగా కోలుకొని టీంలోకి వస్తే ముంబై ఇండియన్స్ కప్ కొట్టడానికి అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇక 10th టీం వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ హిస్టరీలోనే తక్కువ సీజన్లలో 6 ట్రోఫీలు గెలిచిన టీంగా నిలిచింది. ఇప్పటి వరకు 15 సీజన్లు ఆడితే 12 సార్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళింది. 15 సీజన్లలో ఏకంగా 10 సార్లు ఫైనల్కి వెళ్ళింది. ఐపీఎల్లో ఇంత కన్సిస్టెంట్గా మరి ఏ టీం కూడా ఆడలేదు. ఈ టీంకి ఎప్పుడూ సరైన పేస్ బౌలింగ్ యూనిట్ ఉండదు. అయినప్పటికీ ఇన్ని ఇయర్స్ ఇంత కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయగలిగిందంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ మాస్టర్ మైండ్ ధోని కెప్టెన్సీ అని చెప్పొచ్చు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ యొక్క బలాలు వచ్చేసి చెన్నైకి మెయిన్ స్ట్రెంత్ వచ్చేసి స్పిన్ బౌలర్స్ అని చెప్పొచ్చు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ లాంటి లెజెండరీ డియోకి సచిన్ రవీంద్ర, నూర్ అహ్మద్ లాంటి అప్కమింగ్ సెన్సేషనల్ బౌలర్స్ ఈ టీంకు తోడుగా ఉన్నారు. నూర్ అహ్మద్ తప్ప మిగిలిన ముగ్గురు బ్యాటింగ్ చేయగలగడం ఈ టీంకు బిగ్ అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. ఇక ఈ టీంకు మరో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఎంఎస్ ధోని అని చెప్పొచ్చు. లాస్ట్ 2 సీజన్స్ లెగ్ ఇంజరీతోనే చాలా ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడగలిగాడు. ఇన్ఫ్యాక్ట్
ఆ ఇంజురీ వల్లనే ఎక్కువ ఓవర్స్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఈసారి గనక ఆ ఇంజురీ తగ్గిపోయి ఫుల్ హెల్తీగా ఉంటే మాత్రం అపోనెంట్స్‌కి ధోని పెద్ద హెడేక్‌గా మారే ఛాన్స్ ఉంది. అలానే ధోని బ్యాటింగ్‌లోనే కాక ఫీల్డ్‌లో కూడా టీమ్‌కు మెంటర్‌లా అద్భుతాలు చేస్తాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బలహీనతలొచ్చేసి ఐపీఎల్ మొదటి సీజన్ నుండి ఇప్పటిదాకా చెన్నైకు ఉన్న ఒకే ఒక వీక్ పాయింట్ వచ్చేసి స్ట్రాంగ్ పేస్ బౌలర్స్ లేకపోవడం. ఈసారి కూడా పతిరనకు తోడుగా కన్సిస్టెంట్ స్టార్ బౌలర్ లేకపోవడం టీమ్ వీక్‌నెస్ అని చెప్పొచ్చు. సామ్ కరన్, ఖలీల్ అహ్మద్ లాంటి బౌలర్స్ ఉన్నా ప్రెజర్ సిట్యుయేషన్స్‌లో ఇంపాక్ట్‌ఫుల్ బౌలింగ్ చేయలేకపోవడం ఈ టీమ్‌కు బలహీనతగా మారొచ్చు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్, సచిన్ రవీంద్ర ఇద్దరు ఓపెనింగ్ వస్తారు. వన్ డౌన్‌లో రాహుల్ త్రిపాఠి, ఫోర్త్ ప్లేస్ సామ్ కరన్, ఫిఫ్త్ శివం దుబే, సిక్స్త్ జడేజా, సెవెంత్ ఎంఎస్ ధోని, ఎయిత్ అశ్విన్, నైన్త్ పతిరానా, 10థ్ ఖలీల్ అహ్మద్, 11థ్ నూర్ అహ్మద్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్‌గా ముఖేష్ చౌదరి గానీ, విజయ్ శంకర్ గానీ ఇద్దరిలో ఒకరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్‌గా టీమ్ చూసుకుంటే పేస్ బౌలర్స్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే ఏడవసారి ఛాంపియన్‌గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.